ఇగో ఏ చాయ్ పట్టు. ఆగు, చాయ్ ఎందుకు తీసుకొచ్చినవి? పోయి రాధికాంటి సమయాన్ని విలువ అంటే నువ్వేమో చాయ్ పట్టుకుని వచ్చినావు. ఏమన్నా తెల్లారిందా చాయ్ పెట్టడానికి? అసలు నేను అడిగినా రాని? ఆగో 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 ఆగో, ఇన్ని మాట్లాడడం కన్నా చాయ్ తీసుకొని చెప్తారా? ఆగు, నీకెందుకు ఫస్ట్ చాయ్ తాగు. అరే అమ్మ, నువ్వు ఏం తెచ్చి రాకు పెడుతున్నావు నువ్వంతా? నేను చాయ్ తాగను, నువ్వు పోయి ఫస్ట్ వాళ్ళని విలువు. నా బాధ నాకుంది, నా నొప్పి నాది ఉంటుంటే ఏదో చాయ్ పట్టుకుని వచ్చినావంతా. అరే పిచ్చినారా, నీకోసం తీసుకొచ్చినా. అరే నువ్వు నా కోసం తీసుకొచ్చినా అని తెలియదా? అరే నాకు అద్దే నువ్వు అని వాళ్ళని విలువు అంటే. అరే నీకేం తెలిసే, ఇప్పుడు నీకు నొప్పులు వస్తున్నాయి కదా, చాయ్ తాగు, జర వేడిగా ఉంటుంది, జర నీకు మంచిగా కూడా అనిపిస్తుంది. నువ్వు చాయ్ తాగుతూ ఉండు, నేను తీసుకొస్తా వాళ్ళందరినీ. ఆడబెట్టు, టేబుల్ మీద పెట్టు, తాగుతా. అరే తాగు, నువ్వు తాగేంత వరకు వాళ్ళని తీసుకొస్తా నేను. అప్పటి వరకు ఆడ పెట్టే నేను తీసుకుంటా అంటానా? జప్పుని తీసుకుని తాగు, సరేనా? పిలుచుకొస్తా నేను. నువ్వు ఫాస్ట్గా పోయి, ఇంకా నాకు అయితే శాతం అయితేనే ఇక వసపడట్లే. అవుే అర్థమవుతుంది కానీ జర నువ్వు చాయ్ పట్టుకొని నేను పోతా. నువ్వు ఫస్ట్ పోవే. నువ్వు ఏమీ టెన్షన్ పడకు మానసా, మేము ఉన్నాం కదా. టెన్షన్ కాదే, ఇంకా నా వల్ల అవ్వట్లేదే. ఓకే ఓకే, నువ్వు ఏమీ మాట్లాడుకో, మేము ఉన్నాం కదా. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చింది, టెన్షన్ పడకు. టెన్షన్ కాదే, వసపడట్లేదే, ఏం చెప్పాలి? ఎట్లా అనిపిస్తుందో నాకే తెలుసు. నాకు కూడా తెలుసు ఎట్లా అనిపిస్తుందో, మాకు కూడా తెలుసు. జర ఓపిక పట్టు మానసా, జర ఓపిక పట్టు. ఏంది ఓపిక పట్టేది నాకు అర్థం కావట్లే. ఎప్పుడు పోతామో, ఎప్పుడు హాస్పిటల్ పోతామో, ఏం చెప్తారో ఏందో నాకైతే వసపడట్లే. జర కళ్ళు మూసుకునుండి, అయిపోతుంది. జర కళ్ళు మూసుకునుండు. వచ్చేసింది హాస్పిటల్, టెన్షన్ పడకు. డ్రైవర్ తమ్మి జర జల్దీ పోనీయే. ఆంటీ మీరు టెన్షన్ పడకండి, వచ్చేసినాం. ఫీడ్గా బగాయిస్తున్న గాడి పోతాం. పోనీ బాబు, ఇక మాకు మస్తు టెన్షన్ వస్తుంది, పోనీ. ఆగో అమ్మ, దేనికైనా స్పీడ్గా పోయినామంటే ఇంక అంతే, పోలీసుడు పట్టుకుంటాడు మమ్మల్ని. ఏం కాదులే బాబు, ఆ పోలీసుడికి మేము చెప్పుకుంటుంది అని. జల్దీ పోనీ. పోనిత్తా అమ్మ, పోనిత్తానా? డాక్టర్ సిస్టర్. అబ్బా, జర కళ్ళు మూసుకుంటేనే వస్తారు ఎవరో. ఇప్పుడే జర కళ్ళు మూసుకున్నా పడుకుందామని వెంటనే వచ్చేసిండు పేషెంట్. మేడం, నర్స్ మేడం. ఏందమ్మా? మేడం జల్దీ రండి, మా బిడ్డకి నొప్పులు వస్తున్నాయి, జల్దీ రండి. ఏందమ్మా, ఏమైంది బిడ్డకి? అగో మేడం, నొప్పులు వస్తున్నాయి, నా బిడ్డకి 9 నెలలు, నొప్పులు వస్తున్నాయి. రేపురా అమ్మ, రేపు ఉంటారు డాక్టర్, ఇప్పుడు డాక్టర్ లేరు, రేపురా. ఏందమ్మా మేడం, ఏంది రేపు రామంటాను? రేపు మేము వస్తాం, రేపు డాక్టర్ వస్తుంది, కానీ నొప్పులు రేపు వస్తాయా? ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, జల్దీ డాక్టర్ని విలువ అంటే రేపు రమ్మంటాం మమ్మల్ని. మీకు జరైన బుద్ధి ఉందా? ఏమన్నా ఎట్లా మాట్లాడుతాండ్రు? అరే పేషెంట్ సీరియస్ ఉందని చెప్తేమో మీరు రేపు రమ్మంటారు. ఫస్ట్ ఆ నిద్రమోహం తీయండి, అంత నిద్రలో ఉంటారంతా. పేషెంట్ల కోసం కదా వస్తారు మీరు. అవు కదా, ఇంత పెద్ద ఆసుపత్రికి వచ్చిన తర్వాత కూడా ఇట్లా చెప్తే ఎట్లా? లేవుండ్రి. ఏడుందమ్మా బిడ్డ ఏడుంది? అవు మా బిడ్డ బయట ఉంది. సరే, నేను ఇప్పుడు డాక్టర్ మేడంకి కాల్ చేస్తా, మీరు ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకోండి. హాస్పిటల్లో ప్రతిసారి తిట్టకుండా పనే జరగదు, రేపు రామ్మంటది పెద్ద. కాసేపు వెయిట్ చేయి మానసా, డాక్టర్ వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, అప్పటి వరకు నువ్వు వచ్చి కూర్చో, లేకపోతే ఎమర్జెన్సీ వార్డులో పడుకో. నువ్వు ఎందుకు నిల్చొని ఉంటా అన్నావు? అస్సలు వసపడట్లేదే, నేను పడుకున్న వసపడట్లే, కూర్చున్న వసపడట్లే. ఇవి ఇట్లా నిల్చొని బుద్ధి అవుతుంది, నడవ బుద్ధి అవుతలేదే. అందుకు టెన్షన్ తీసుకోకు, ఇప్పుడు డాక్టర్తో మాట్లాడుతున్నారు కదా, టెన్షన్ వద్దు, ఓకే? రిలాక్స్. వాటర్ తాగుతావా? వద్దే, అసలు ఏం పోదు, అక్కడ అసలు పోదు, ఏం పోదు, అసలు వసపడట్లే. ఓ మై గాడ్, వీళ్ళు ఎప్పుడు వస్తారు? అగో అట్లెట్లా డాక్టర్ అమ్మా, మీరు సీజర్ చేస్తే ఎట్లా? అద్దద్దు, నార్మల్ అవుతుంది. నేను ఇప్పుడే చాయ్ పెట్టినా, ఏం కాదు, నొప్పులు వస్తున్నాయి ఆమెకు, నార్మల్ అవుతుంది. అరే అమ్మా, మీకు తెలియాలి కదా కొంచెమైనా, చాయ్ పెడితే నార్మల్ ఎందుకు అవుతుంది? నిన్నటి డేట్ కదా, ఆమె నిన్న రావాలి కదా, మరి ఎందుకు ఈరోజు తీసుకొచ్చిండు మీరు? అర్ధరాత్రికి తీసుకొచ్చి ఇప్పుడేమో మీరు నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. నేను చెకప్ చేసిన ఆమెను, నొప్పులు గిప్పలు ఏం రావట్లే, ఆమెకి ఇక సీజర్ చేయాలమ్మా. ఇక మీరు సిగ్నేచర్ పెట్టిస్తే ఇక నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తా. అగో డాక్టర్ అమ్మా, అగో ఎట్లా ఆపరేషన్ స్టార్ట్ చేస్తా అంటాను? ఆపరేషన్ అంతా మాకు మొత్తం భయం అవుతుంది, ఆపరేషన్ వద్దు, జర నార్మల్ కోసం వెయిట్ చేయండి. మీరు ఆపరేషన్ చేస్తా అంటే ఎట్లా? ఇక మన మానస వాళ్ళ పాప కూడా లేడు, ఇక మళ్ళీ ఏం చేసుడు? నేను ఒక్కదాన్ని ఉన్నా డాక్టర్ మాట్లాడకు, నేను పిలుచుకురాలే, వీళ్ళ బాపుని పిలుచుకురాలే, వీళ్ళ తమ్ముని పిలుచుకురాలే, నేను ఒక్కదాన్ని ఉన్నా. డాక్టర్ అమ్మ నొప్పులు వస్తున్నాయి కదా చూడు, నార్మల్ అవుతుందేమో చూడు కదా, చాయ్ పెట్టినా.
ఏందమ్మా మీరు ఏ జమానాలో బ్రతుకుతాండ్రు, ఏ కాలంలో బ్రతుకుతాండ్రు? ఇక నార్మల్ డెలివరీ అవ్వడం కష్టంలే కానీ నిన్నటి డేట్ రాసిన నిన్నత్తే ఆపరేషన్ అవ్వు ఇప్పుడు దాకా పుట్టును. ఏంది మీరు ఇట్లా చేసేసిండ్రు? కండిషన్ క్రిటికల్ ఉంది. ఇక ఎమర్జెన్సీలో మీరు ఆపరేషన్ చేస్తే మంచిది. మీరు సిగ్నేచర్ పెట్టి ఇవ్వాలి జల్దీ, లేకపోతే ఇక కష్టమవుతుంది. ఇక నేను ఫస్ట్ చెప్పి పెడతానా, మీరు ఒకవేళ ఇచ్చిండ్రు అనుకో సైన్ చేసి మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. అవు మేడం, ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ఎట్లా మేడం? నిన్నైనా చెప్పాలి కదా మేడం. ఆల్రెడీ చెప్పినాం కదమ్మా, మీరు చెకప్కి వచ్చినప్పుడే చెప్పినాం కదా నిన్న రావాలి ఆపరేషన్ చేసేస్తామని. నార్మల్ డెలివరీ అయ్యేటీరు లేదమ్మా, ఆల్రెడీ చెప్పినా కదా మానసకి, మీకు చెప్పలేదా? అవో చెప్పింది మేడం, కానీ ఏమవుతుందిలే అనుకున్నాం మేడం. ఇక మీ ఇష్టం అమ్మ, మీరు చేయమంటే చెత్త లేకపోతే లేదు, కానీ దాని తర్వాత ఏమైనా అయితే నా మీద అనద్దు. ఇప్పుడే చెప్పి పెడతానా, కండిషన్ క్రిటికల్ ఉంది, జరా మీరు ఇప్పుడు సిగ్నేచర్ పెట్టినంటే ఆపరేషన్ స్టార్ట్ చేస్తా. ఏం మాట్లాడుతున్నవి? నీకు కూడా కొంచెం బుద్ధి లేదు. ఆపరేషన్ కానీ బిడ్డ మీద తెస్తుంది, మళ్ళా ఏముందో జరన్నా. కానీ నీకేం తెలిసే అంత ఊరుతానా? డాక్టర్ మాట్లాడుతున్నారు, ఆమె ఏం తెస్తుంది చేయని, మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ మన మీదకి ఎత్తుతుంది చెప్తున్నా. కానీ ఆడ మానస నొప్పులతో ఉంది అంతా, నువ్వు నార్మల్ అవ్వాలంటే ఏడవుతుంది ఏమవుతుంది, కానీ ఆ డాక్టర్ చేసినట్టు చేయని. సరే చేయండి డాక్టర్, మీరు స్టార్ట్ చేయండి. ఏడ సిగ్నేచర్ పెట్టాలో చెప్పుండ్రి, ఆడ సిగ్నేచర్ పెడతాం. పాపం మా బిడ్డ మస్తు వశపడతలే ఆమెకు. అందుకే చెప్తానమ్మా, అందుకే చెప్తున్నా. మీ వసంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతానని నాకు తెలుసు, కానీ ఇక మీరు కొంచెం చదువుకున్నదే తీరు అనిపిస్తారు. సరే నేను ఇక ఆపరేషన్కి స్టార్ట్ అవుతా. మా సిస్టర్ వస్తుంది, సిస్టర్ వచ్చి ఫామ్ ఇస్తుంది, అలా సిగ్నేచర్ పెట్టుండ్రి. సరే మీరు రాధిక, జర వీళ్ళ బాబుకి కాల్ చేయవా? కాల్ చేసి వీళ్ళ తమ్ముని అంత నాకు భయం ఎత్తాను ఆపరేషన్ అంటానంతా. అరే మేము ఉన్నాను కదా, టెన్షన్ పడకు, నేను ఇప్పుడే కాల్ చేసి వాళ్ళని వెళ్తా.